నయీం వ్యవహారంలో ఒక మాజీ డీజీపీ పేరు వెలుగులోకి రావడంతో మాజీ పోలీస్ బాస్లు ఒక్కరొక్కరుగా ముందుకొస్తున్నారు. నయీం అరాచకాల గురించి ఎన్టీవీకి వివరిస్తున్నారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా నయీంను పోలీసులు వాడుకున్నది నిజమేనని ఎస్బీఐ మాజీ చీఫ్ తివారీ ఇప్పటికే ఎన్టీవీకి ముందు అంగీకరించగా, నయీం అరాచకాలు ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి పోలీస్ శాఖ వైఫల్యం కూడా కారణమేనని మరో మాజీ డీజీపీ డీటీ నాయక్ ఎన్టీవీతో మాట్లాడుతూ అంగీకరించారు. యంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ పై మనతో మాట్లాడేందుకు మాజీ పోలీస్ సీనియర్ అధికారి అయినటువంటి డీటీ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, షాద్ నగర్ లో మీరు చూశారు, కరడుగట్టినటువంటి ఒక నరరూప రాక్షసి అయినటువంటి నయీం ని పోలీసులు ఎన్కౌంటర్ లో మట్టుపెట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా చూస్తే గత 15 ఏళ్లలో కొన్ని వేల కోట్లు కూడగొట్టినటువంటి పరిస్థితి. ఏ విధంగా చూస్తారు సార్ ఎన్కౌంటర్ అంశంపై మీరేమన్నా? మీరు ఇందాక చెప్పారే నరరూప రాక్షసుడని, ఐ ఫుల్లీ అగ్రీ. అల్టిమేట్లీ జస్టిస్ అయితే జరిగింది అని నా అభిప్రాయం. ఈ ఎన్కౌంటర్ ఉండొచ్చు, వాట్ ఎవర్. ఒక దుర్మార్గుడు నుంచి సొసైటీ బయటపడింది. సార్ అంటే ఒక విషయం ఇక్కడ, పోలీసుల అండదండలతోనే నయీం ఇంత వాడిగా ఎదగారనేటువంటి విమర్శ ఉంది. మీరు కూడా ఐజీ నుంచి డిఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు పనిచేసిన సందర్భంలో ఎందుకని ఇలాంటి కరడుగట్టినటువంటి వ్యక్తుల పైన దృష్టి సారించలేదంటారు? ఇది అంటే మొత్తం ఇన్సిడెంట్ అంతాను ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి, నేను మీలాగనే పేపర్లు చదువుతున్నాను అని అతని గురించి తెలుస్తుంది. ఒకవేళ పోలీసులు పెంచారు ఈ స్థితికి రావడానికి పోలీసులు అంటే, అది పోలీసు డిపార్ట్మెంటు అందుకు లేదు, ఒప్పుకోదు. అది చట్టపరం కూడా మంచిది కాదు. అది సరే, ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నాడు, ఇతని కార్యకలాపాలు ఇట్లా పోతున్నాయి అనే విషయం మరి పోలీసులకు తెలిసే చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మరి ఆ కన్సర్న్ పీపుల్ హూ డెల్ట్ విత్ హిమ్ ఓన్లీ షుడ్ సే. ఎందుకంటే ఇదంతా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇతను నాకు తెలిసినంత వరకు ఎక్స్ నక్సలైట్ టర్న్డ్ ఇంటూ దిస్ గుండాగిరి. అందుకనే అక్కడంతా హీ హాజ్ బికమ్ ఏ న్యూసెన్స్. అండ్ ఇలాగూ ల్యాండ్స్ థ్రెటనింగ్ చేయడం ఇలాంటివన్నీ, మీరు రైట్లీ సెడ్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్, ఈజ్ నాట్ ఈవెన్ ఎ మావోయిస్ట్. మరి పోలీసులకి అంటే, నేను పోలీసులు లేక దాదాపు ఇప్పుడు 8 years అయిపోయింది. పోలీసులకి మరి ఇవన్నీ ఈ విషయాలన్నీ తెలుసో లేదో అయితే ఇట్ విల్ కమ్ అవుట్. మీ పీరియడ్లో ఏమన్నా నయీంకి సంబంధించినటువంటి అంశం పైన, చేసినటువంటి క్రైమ్ పైన, దందాల పైన ఏమన్నా దృష్టికి వచ్చాయా? మా పీరియడ్ అయితే ఇతను వ్యాస్ గారి దీంట్లో మర్డర్ కేసులో ఉన్నాడు అనే విషయం మాత్రం నాకు తెలుసు. కొందరు పోలీస్ బాసులే, ఐజీలు, డీజీపీలు, డిఎస్పీలు, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక 15 మంది దాకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఆస్తులు కూడగట్టుకున్నారనేటువంటి విమర్శ వస్తుంది. డైరీలో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి సార్. ఏ విధంగా చూసుకుంటారు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో మనం అది తెలిసి తెలియక మాట్లాడినట్టు ఉంటుంది. వీ షుడ్ అలౌ ది ఇన్వెస్టిగేషన్ టు గో. ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు నిజంగానే అతనికి హెల్ప్ చేసి, గ్యాంగ్స్టర్ని హెల్ప్ చేసి ఆస్తులు కూడబెట్టుకుంటే అంతకంటే దరిద్రం ఉండదు. దట్ స్పీక్స్ వెరీ బ్యాడ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇలా తీసుకుంటారు సార్ కొందరు అధికారులు, ఉన్నతాధికారులు. మీరు అక్కడ నుంచి ఉన్నత పొజిషన్ నుంచి వచ్చారు. ఉన్నతాధికారులనే నేరుగా టార్గెట్ చేసుకుని వారితోనే సత్సంబంధాలు మెలిగాయి. సిబిఐ కేసు విచారణలో కూడా ఆయన నయీం అనేవాడు దొరకకుండా పోలీసులే చేశారు. అందుకే సిబిఐ కూడా నయీం దొరకలేదు. ఆస్తులు ఉన్నతాధికారులు కూడా పెట్టుకున్నారు, వాళ్ళ బంధువులకు కూడా సెటిల్మెంట్లు చేశారనేటువంటి విమర్శ ఉంది. డైరీలో పూర్తిగా రాసుకున్నటువంటి సమాచారం ఉంది. దీని విధంగా ఇదంతా నేను మీలాగా మీడియా వాళ్ళు రాసింది, మీడియా వాళ్ళు చెప్పింది విన్నదే. If that is correct, it is certainly wrong and people should be punished. దాంట్లో డౌట్ లేదు. కానీ వీ షుడ్ అలౌ ది, కేవలం పేరు రాసినంత మాత్రాన, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ యూనో వాజ్ బుక్డ్ ఇన్ జస్ట్ ఏదో ఒకడు పేరు రాశాడు అని. సో వీ షుడ్ అలౌ ది ఇన్వెస్టిగేషన్ టు గో. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్, మన ఎవరైనా ఇలా వాళ్ళతో కంప్లిసిటీ ఉందని కానీ
అతను వాడిని పెంచి పెద్ద చేశారన్నట్టు మాత్రం అది చాలా సీరియస్ అఫేర్ అండ్ దే హ్యావ్ టు బి టేకన్ టు టాస్క్. ఎలా తీసుకుంటారు? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కాల్చి చంపిన వ్యక్తిని పట్టుకోకపోవడం, పట్టుకున్న వ్యక్తి తప్పించుకోకపోవడం ప్రతిసారి కూడా దీన్ని ఏ విధంగా ఇది పోలీసుల యొక్క పూర్తి స్థాయి వాళ్ళ బాధ్యతల్లో లోపంగా భావించొచ్చే ఏ విధంగా మీరు అంటారు సార్ ఈ అంశాన్ని? ఇప్పుడు అంత సీరియస్ హీనస్ అఫెన్స్లో ఉన్న వాళ్ళని మరి ఇంతవరకు వదిలిపెట్టడం అనేది పోలీస్ ఎఫిషియన్సీకి పెద్ద కొలంబరం ఇచ్చింది. I also doubt that a man who has participated in such a thing వాడిని ఇంతవరకు వదిలిపెట్టారంటే కొద్దిగా ఇట్ డజంట్ స్పీక్ గుడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. 15 ఏళ్ల పాటు దాదాపుగా ఆస్తుల విలువ చూసుకుంటే 4,000 కోట్లు చిన్న క్రైమ్ చేస్తేనే జైలుకి తీసుకెళ్తారు, కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో వేస్తారు దొంగతనానికి, షాపు దొంగతనానికి. అలాంటిది 4,000 కోట్ల ఆస్తులు కూడగట్టే వరకు కూడా డిపార్ట్మెంట్ ఈ అంశం పైన దృష్టి సారించకపోవడానికి కారణాలు డిపార్ట్మెంట్ అండదండలు ఉండడమే అని భావించవచ్చా? ఏమంటారు? అది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ మనం చెప్పకూడదు. నేను ఒకటే చెబుతాను, ఈజ్ ఏ గ్యాంగ్స్టర్. సో వాడి క్రిమినల్ అఫెన్సెస్కి ఎవరైనా మద్దతు ఇస్తే, పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ క్రిమినల్స్ని అంతం చేయాల్సిన వాళ్ళు, క్రిమినాలిటీని అంతం చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేస్తే అంతకంటే ఘోరం ఉండదు. దట్ మచ్ ఐ కెన్ సే. మీ హయాంలో కూడా నయీం ఉన్నాడు. మీరు ఈరోజు నయీం చనిపోవడం విషయం పైన మీకు ఎటువంటి ఇబ్బంది లేదని, మీకు నయీంకు సంబంధం లేదనే విషయంలో ఏమైనా చెప్పదలుచుకున్నారా? దానిపై ఏమంటారు? నాకు అసలు తెలియదు వాడు కూడా ఉన్నాయి. నేను మీలాగా విన్నదే. అప్పుడు వ్యాస్ గారి ఉన్నాడనేది దట్ ఐ నో. నాకు వాడు ఎవరో ఏమో నేను మీలాగా వింటూ ఉన్నాను అంతే. వాడు అప్పుడప్పుడు మీకు తెలిసి అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. అది ఏంటో మరి పోలీసులు ఎందుకు వదిలేసినారో నాకు తెలియదు. ఆస్తుల వరకు, దందాల వరకు అంటే చాలా సెటిల్మెంట్లు జరుగుతుంటాయి సార్. ఎందుకంటే ఫ్యాక్షనిజంకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఇటు విజయవాడ నుంచి వాళ్ళు వస్తుంటారు, కోస్టల్ ఏరియా నుంచి, ఇటు కర్నూలు ఏరియా, రాయలసీమ, కడప నుంచి కూడా వస్తుంటారు. కానీ ఇతను మాత్రం పిస్తోల్స్, AK-47లు పెట్టుకొని సమాజాన్ని భయపడించే దిశగా లాస్ట్కు ఆయుధాల సప్లైకి సంబంధించి కూడా ఉన్న వ్యక్తిని ఎందుకు విస్మరించారనుకుంటారు? వీడు మచ్ వర్స్ దాన్ ఆల్ దోస్ పీపుల్. ఈజ్ గ్యాంగ్స్టర్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్. వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు అది వదిలిపెట్టండి. ఈజ్ ఎ గ్యాంగ్స్టర్, ఈజ్ ఎ దాని పెడుతూ బ్లడ్ థర్స్టీ క్రిమినల్ వాడు. సో ఇంతవరకు వాడిని వదిలిపెట్టడము ఇట్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దట్స్ ఐ కెన్ సే దట్. ఆయుధాలను కూడా సప్లై చేసే స్థాయికి ఎదిగాడని. ఆయుధాలు ఇంకా వీడు ఈ లెవెల్లో ఉన్నవాడు ఆయుధాలు సప్లై చేయటం పెద్ద ఇష్యూ కాదు. వాడికి ఇంకేమేమి లింక్స్ ఉన్నాయో వీ డోంట్ నో. యాజ్ మ్యాటర్ వాడిని పట్టుకొని ఇంకా రావాల్సి ఉంది ఇన్ఫర్మేషన్. చీకటి కొనలో చూస్తే దావూద్ ఇబ్రాహిం స్థాయికి నయీం అనేవాడు ఎన్ గ్రూప్ తయారు చేసే స్థాయికి ఎదిగితే కూడా ఎందుకని ఇంటర్నేషనల్ లెవెల్కి పోయినాడు. వీడు ఆంధ్ర అంటే అదే తెలంగాణకి కొన్ని జిల్లాలకి పరిమితం ఉన్నవాడు. ఇప్పుడు ఈరోజు నయీం ఎన్కౌంటర్ జరిగింది, అతను చనిపోయాడు. కానీ అతని వ్యవస్థ ఉంది, పూర్తి స్థాయిలో వాటిని అంతా కూడా నిర్మూలించాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితమైనటువంటి సమాజంలో శాంతియుతంగా వాతావరణం ఉండాలంటే దీనిపై మీరు ఏమంటారు సార్? అతను నయీం చనిపోవడంతోనే ఇది ముగింపు పలకదు కదా. ఇప్పుడు నయీంది ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి ఇండివిజువల్స్ని పెరగకుండా ప్రివెంటివ్ మెషర్గా మన పోలీసులు యాక్ట్ చేయటం లేదు. వచ్చినప్పుడు చూద్దాం, నాకు తెలియలేదు, లేకపోతే తెలియపరుస్తారు, ఇలాగ పోతున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఎన్కౌంటర్ చేసింది పోలీసులే కదా. సో దట్ ఆల్సో యూ మస్ట్ సీ. మరి ఎంతసేపు పోలీసులు పెంచారు అనేది దట్ విల్ నో ఎనీవే. అండ్ ఇది ఇంతవరకు రానివ్వటం కూడా పోలీసు తప్పే, దట్ ఇస్ వెరీ క్లియర్. కానీ చేసింది కూడా పోలీసులే ఇంతవరకు. అట్లీస్ట్ ఇప్పుడనే చేశారు, మనం ఆ విధంగా కూడా చూడాలి. కానీ ఇలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ ఈ పోలీసులు దాన్ని ఏమంటారంటే ప్రోయాక్టివ్ పోలీసింగ్ లేవటం లేదు. ప్రోయాక్టివ్గా పోతే అరే మీకు ఎందుకు అప్పుడు కంప్లైంట్ వస్తే కదా అని కూడా అంటారు. అందుకని కొన్నిసార్లు ఇటు చేయడం ఈ నయ్యిందంటే ఇంకా గ్రాస్ వీడు, ఎందుకంటే వ్యాస్ గారి దీంట్లోనే ఉన్నాడు కాబట్టి. సో వీడిని ఇంతవరకు పెంచడం అది రాజకీయ కోణంలో మీకేమైనా అనుమానాలు వచ్చాయి సార్? మీ పీరియడ్లో
నయీం లాంటి కరడుగట్టిన వ్యక్తులకు మద్దతు ఉందని చెప్పి, ఆ విధంగా వారి ప్రోత్సాహం ఉందని చెప్పి అటువంటి అనుమానాలు ఏమైనా కలిగాయి? ఈరోజు రాజకీయంగా ఈ నయీం అనేవాడు కూడా ఇదంతా తర్వాత సబ్సిక్వెంట్లీ అప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపిన అనేదే పెద్ద సంచలనం. అలాంటి విషయాలు ఇంకా రాజకీయాలు ఏముంటాయి? రాను మరి వాడు ఇలాగ పెరిగాడంటే ఈ రాజకీయ నాయకులను కూడా భయపెడుతున్నాడంటే వీడు కౌంటర్ రాజకీయం నడుపుతున్నాడు అనమాట. సో దీనికి ఒక టైం కావాలి. లైక్ ఒసామా బిన్ లాడెన్ అమెరికా పోషించింది, రాను మరి అమెరికానే చంపించింది. ఆ లెవెల్ ఉండి ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ ని పోలీసులు ఆలస్యంగానైనా చేసినప్పటికీ సమర్థిస్తున్న డిటి నాయక్ గారు, ఇప్పటి వరకు నయీం ఉండడం అనేది సమాజానికి సరైనది కాదు. ఈ అంశం పైన పోలీసులపై వస్తున్న విమర్శలు కూడా సరైనవే. ఇలాంటివి భవిష్యత్తులో ఉండకుండా లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉందంటున్నారు డిటి నాయక్ గారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ.